ఇవాళ మహిషాసుమర్దినిగా మనందరికీ కనకదుర్గమ్మ దర్శనం ఇవ్వబోతోంది. మహిషాసురమర్దని దేవిగా ఇవాళ ప్రత్యేకంగా పూజ చేసి అలంకరించుకుంటాం అమ్మవారిని. అయితే ఈ మహిషాసురమర్దని అమ్మవారు రావడానికి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. పూర్వం మహిషుడనే దైత్యుడు మేరు పర్వతం శిఖరం మీద కూర్చొని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో నాయనా అన్నాడు. చాలా సంబరపడిపోయాడు వాడు. నాకు అమరత్వాన్ని ప్రసాదించు తండ్రి అని అడిగాడు. బ్రహ్మదేవుడు ఒక్క క్షణం ఉలిక్కిపడి, నాయనా దైత్యవీరా, పుట్టింది ప్రతిదీ ఏదో రోజు గిట్టక తప్పదు నాయనా, గిట్టింది ప్రతిదీ పుట్టక తప్పదు. జనన మరణాలనేవి ఈ సకల ప్రాణ కోటికి సహజ ధర్మాలయ్యా. అందుకని నీ కోరిక చాలా ప్రకృతి విరుద్ధంగా ఉంది. నీ మరణానికి ఏదైనా ఒక్క అవకాశం వదిలిపెట్టి నువ్వేది కోరుకుంటే అది ఇస్తాను అన్నాడు. అయితే సరే పితామహ, పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు. ఎందుకంటే ఆడది నన్ను ఏం చేయలేదు, ఆడది నన్నేం చేస్తుంది, అబల నన్ను చంపుతుందా, అసంభవం. అందుకని అబలని నా మరణానికి ఒక అవకాశంగా విడిచిపెడుతున్నాను అన్నాడు. బ్రహ్మదేవుడు, మహిషాసుర, సరే ఎప్పటికైనా నువ్వు ఆడదాని చేతిలోనే మరణిస్తావు, పురుషుడి వల్ల నీకు మృత్యు భయం లేదని వరం ఇచ్చి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఇక మహిషుడు చాలా సంబరపడిపోయి ఆయన రాజధాని అయినటువంటి మాహిష్మతి నగరానికి చేరుకున్నాడు. వరం వచ్చినప్పుడు ఇక తెలియనటువంటి గర్వం వస్తుందిగా. ఏదైనా మనకు పెద్ద ఆఫీసర్ పరిచయం అయినప్పుడు కూడా మనకే తెలియని గర్వం వస్తే వాడే చాలా ఉన్నత స్థితికి వెళ్ళాడు. కాబట్టి వాడు వరగర్వితుడైపోయాడు. ఈ జగత్తంతా నేను వశం చేసుకుంటాను అని ఆ వరముతో జగద్విజేత అని అనిపించుకోవాలి అని ఇక ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దేవదానవులతోటి ముందు వెళ్ళిపోయి దేవతల మీద యుద్ధం ప్రకటించాడు. చాలా భీకరమైన యుద్ధం అయింది దేవదానవులకి. మహిషుడి చేతిలో దేవతలందరూ పరాజయాన్ని పొందారు. ఇంద్ర పదవిని చేజిక్కించుకున్నాడు మహిషుడు. దేవతలందరూ ఇక స్వర్గాన్ని వదిలిపెట్టి ఒక్కో చోటికి వెళ్ళి తలదాచుకున్నారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక్కొక్కళ్ళు క్రమంగా దేవతలంతా బ్రహ్మదేవుడి సన్నిధికి చేరుకున్నారు. రకరకాలుగా ప్రార్థించారు ఆయన్ని. నాయన, మహిషాసురుడు మమ్మల్ని పెట్టే బాధల్ని ఇగో నీ ముందుగా అయితే ఎక్కడ మొరబెట్టుకుంటామని మొరబెట్టుకున్నారు. స్వర్గాన్ని కూడా వశపరుచుకున్నాడు. ఇక దీన వదనాలతో ప్రార్థించేసరికి, దేవతలారా నాకంతా తెలుసు, వాడిప్పుడు వరముతోటి ఉన్నాడు, ఆ దర్పముతో వాడు కొట్టుకుంటున్నాడు, పురుషుల చేతిలో వాడికి చావు లేదు అని ఉంది, స్త్రీవధ్యుడు, దీనికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి అని కైలాసం వెళ్లి శివుణ్ణి వెంట పెట్టుకొని వైకుంఠం చేరుకున్నారు. దివ్యమంగళ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించి అనేక విధాలుగా స్తుతించి, జగన్నాథ, మహిషాసురుడి బాధలు పడలేకపోతున్నామయ్యా, వాడు మహాపాపాత్ముడై మా అందరినీ రకరకాలుగా చిత్ర విచిత్రాలుగా హింసపెడుతున్నాడయ్యా, వాడు అసాధ్యుడైపోయాడు, అతి దుష్టుడయ్యాడు, వరముతోటి దర్పం వచ్చి కొట్టుకుంటున్నాడు, యజ్ఞ భాగాలన్నిటినీ దేవతలకు లేకుండా హరిస్తున్నాడు, దేవతలందరినీ పారద్రోలిహ స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు, వీడికంటే గొప్ప రాక్షసుల్ని సంహరించావు కదా, మహిషాసురుణ్ణి చంపగలిగే స్త్రీ ఎవరా అని ఆలోచిస్తున్నావు, నువ్వు అందరి దేవతలకి నాయకుడివి, భక్తవత్సలుడివి, దేవతల మొర ఆలకించి విష్ణుమూర్తి లోకడ మనమంతా కలిసి వాడితో యుద్ధం చేసినా సంహరించలేకపోయాం కదయ్యా, మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇంకో దారి ఎతుకుదాం. సకల దేవత అంశాలు అన్నీ కూడా తేజశక్తులు కలబోసుకొని ఒక స్త్రీమూర్తి గనక ఆవిర్భవిస్తే మహిషాసురుణ్ణి రణరంగంలో ఎదిరించి సంహరించగలదు అని చెప్పారు. ఇక సర్వశక్తి అంశ సంపన్నురాలైన మహిషాసురుణ్ణి మట్టు పెట్టగలదు ఆమె తప్ప ఇంకోళ్ళ వల్ల కాదు. ఇది ఒక్కటే తరుణోపాయం. కాబట్టి దేవతలందరూ, అయ్యా మీరు ఇక ప్రార్థించండి, మీ తేజో అంశాలు స్త్రీమూర్తులుగా అభ్యర్థించండి, తేజో రాశి ఒకటి ఏర్పడుతుంది, ఆ శక్తి స్వరూపిణికి మన ఆయుధాలన్నీ ఇచ్చేద్దాం, త్రిశూలాది సకలాయుధాలు ధరించి సర్వ తేజస్సమన్వితమై ఆ అమ్మవారు మదగర్వితుడైన మహిషాసురుణ్ణి అవలీలగా సంహరిస్తుంది అని చెప్పారు. విష్ణుమూర్తి చెప్పిన ఈ ఉపాయాన్ని అందరూ అంగీకరించారు. క్షణంలో బ్రహ్మదేవుడి వదనం నుంచి ఒక తేజోరాశి స్వయంగా అవతరించింది. అంతలో శివుడి శరీరం నుంచి మరో తేజో రూపం వచ్చింది. వెంటనే విష్ణుమూర్తి నుంచి నీలం రంగులో సత్వగుణంలో తేజస్సు వెలువడింది. ఇంద్రుడి శరీరం నుంచి ఒక తేజోరాశి, ఇలాగే యముడు, అగ్ని, కుబేరుడు, వరుణుడు శరీరాల నుంచి కూడా ఉద్భవించింది. ఒక హిమాలయం అంత దర్శనం ఇచ్చింది ఆవిడ. అందరూ ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండంగానే ఆ తేజో రాశి ఒక స్త్రీమూర్తిగా పరిణమించింది. సౌందర్య రాశి, త్రిగుణాత్మిక, సర్వదేవ సముద్భూత, శరీర సముద్భూత,
అష్టాదశ భుజ త్రివర్ణ విశ్వమోహిని, తెల్లని ముఖం, నల్లని కన్నులు, ఎర్రటి పెదవులు, చిగురాకుల్లాంటి అరిచేతులు, శరీరం అంతా దివ్యాభరణాలతోటి నిండిపోయి 18 చేతులతో క్షణంలో 1000 బాహువులైపోయినాయట. 18 కాస్త ఇప్పుడు సహస్రభుజి అని పిలువబడుతోంది. మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన మహా తేజస్విని. అప్పుడు విష్ణుమూర్తి సకల దేవతల్ని మీ ఆయుధాలన్నీ కూడా ఆ తల్లికి సమర్పించండి, ఆ మహాదేవికి అని వివిధ భూషణాలతో, అనేక రకాలైన ఆయుధాలతో కన్నులు చెదిరిపోయేట్టు కనిపించే ఆ మహాదేవిని చూసి దేవతలందరూ విస్మయమైనటువంటి ఒక ఆనందాన్ని పొంది మోహితులై భక్తి పారవశ్యంతో స్తుతించారు. అమ్మా జగన్మాత, శత్రుపీడితులమైనటువంటి మా అందరికి విజయాన్ని ప్రసాదించు తల్లి, శుభాన్నివ్వు. మదగర్వితుడై వరదర్పితుడైన ఆ మహిషాసురుణ్ణి నువ్వే చంపాలి తల్లి. వాడు చాలా మాయావి, చాలా దుర్మార్గుడు. వాడు స్త్రీ చేత తప్ప ఇంకా ఏ రూపంలో మనం వాడిని చంపలేము. నానా రూపాలని ధరిస్తూ అందరి దేవతల్ని వాడు హింసిస్తున్నాడు. వాడికి వినోదం మా అందరికీ నువ్వే దిక్కు, మమ్మల్ని హింసించడమే వాడికి వినోదం తల్లి, ఇక నువ్వే దిక్కు తల్లి అని దేవతల స్తుతులు అన్ని చేయటం మొదలు పెట్టారు. విని జగన్మాత సంతోషించింది. జగన్ మోహిని ఆవిడ చిరునవ్వులు చిందిస్తూ అందరికీ శుభాశీస్సులనిచ్చి, దేవతలారా ఇంకా మీరందరూ నిర్భయంగా ఉండండి, మహిషాసురుణ్ణి నేను సంహరిస్తాను, ఇప్పుడే సంహరిస్తాను అని ఇంకోసారి పెద్ద నవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు క్రమక్రమంగా ఇంకా 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 పెరుగుతూ ఆ పెద్ద నవ్వు వికటాట్టహాసం అయిపోయింది. కన్నులు ఎరుపెక్కాయి, ముఖం గంభీరంగా అయిపోయి ఆ వికటాట్టహాస భీషణ ధ్వని దిగంతాలకు మొత్తానికి వ్యాప్తి చెంది గడగడలాడిపోతున్నాయి. మహారాక్షసుల గుండెలైతే దడదడలాడుతున్నాయి. మహిషుడిపైకి సుదర్శన చక్రాన్ని విసిరి వాడి తలని తాటి పండులాగా పడిపోయేట్టుగా చేసి ఆ చక్కగా దేవతలందరూ జయ జయధ్వనులు చేసేట్టుగా ఆ తల్లి అందరినీ అనుగ్రహించి వాడిని చంపింది. అందుకనే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే. మనకి ఈ అమ్మవారి యొక్క స్తోత్రం ఎవరు రాశారు అనేటటువంటిది రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి మహిషాసుర మర్దని. కానీ ఆ ఆలోచనలన్నీ అనవసరం. సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారే ఆ అమ్మవారి యొక్క ఆ అద్భుతమైనటువంటి స్తుతిని రాశారు. కాబట్టి అలాంటి ఆ తల్లి జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్ధిని శైలసుతే. ఆ రమ్యకపర్ధిని మామూలు తల్లి కాదు, ఆ తల్లి మహిషాసురుణ్ణి చంపి అనేకమైనటువంటి రమ్యమైనటువంటి ఆ రూపముతో, చాలా విశేషమైన లావణ్యంతో, ఆ ఎర్రటి పదాలు, ఆ అమ్మవారిని ఎంత చూస్తుంటే ఇంకా అంత 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 చూడాలి అని చూసినంత మాత్రానే అందరి బెంగలు తీర్చేసేటటువంటి తల్లి. ఆ ఎర్రటి పెదవులు, చిగురాకు లాంటి చేతులైతేనేంటి, తెల్లటి మొహం అయితేనేంటి, ఆ విశ్వమోహిని నల్లటి కన్నులు, మామూలు రూపం కాదండి, అనేకమైన దివ్యాభరణాలతో అష్టభుజిగా ఉన్నటువంటి సహస్రభుజి అయినటువంటి ఆ తల్లిని వాళ్ళ స్మరిస్తే, తలుచుకుంటే మనం చేసినటువంటి పాపాలు, మన లోపల ఉండేటటువంటి కష్టాలు, మనకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు అన్నీ కూడా అనాయాసంగా తొలగించబడతాయి. అలాంటి ఆ మహిషాసుర మర్దనికి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఆ తల్లి అందరినీ అనుగ్రహించాలని, యావత్ ప్రపంచానికి దిక్కు ఆ తల్లి అనుగ్రహించాలని, దుష్టులని నిర్జించి వాళ్ళల్లో దుష్టత్వాన్ని తీసేసి శిష్టులుగా మార్చాలని మనస ఆ తల్లిని ప్రార్థిస్తూ ఆ మహిషాసుర మర్దనికి ప్రణామం చేస్తూ ప్రేక్షకులందరికీ కూడా మరొక్క మారు మహిషాసుర మర్దని అమ్మవారి యొక్క అవతారాన్ని తలుచుకుంటూ ఆవిడ ఆశీస్సులందరికీ ఉండాలని కోరుకుంటూ మనందరినీ ఆ తల్లి అనుగ్రహించుగాక అని చెప్తూ, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.